పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ భేటీ కొనసాగుతోంది. అసెంబ్లీ అలాగే మండలి సమావేశాలపై వైఎస్ జగన్ ఎమ్మెల్యేలకు అలాగే ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై గతంలో కూడా పోరాడాం, ప్రస్తుతం ఇప్పుడు కూడా మరింత గట్టిగా పోరాడాలంటూ కూడా పిలుపునిచ్చిన పరిస్థితి. జగన్ ఈ మండలి సభ్యులంతా సమావేశాలకు పూర్తి సన్నద్ధంగా ఉండాలంటూ వైఎస్ఆర్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడానికి ప్రభుత్వం ముందుకు రావటం లేదనే విషయాన్ని కూడా వైఎస్ జగన్ ప్రస్తావించారు. ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తే సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వాల్సి వస్తుందనే ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తుందంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన అంశం చూస్తున్నాం. ఇక ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడే సమయం హక్కుగా వస్తుంది, ఆ హక్కు ఇవ్వటం చంద్రబాబుకు ఇష్టం లేకే ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశంలో పునరుద్ఘాటించారు. అందువల్ల అసెంబ్లీలో మనం చేయగలిగింది ఏమీ లేదు, అసెంబ్లీలో ప్రభుత్వం ప్రస్తావించే అంశాలకు ఆధారాలు సాక్ష్యాలతో నేను ప్రెస్ మీట్లు ఎప్పట్లానే పెడుతూ ఉంటాను అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇక ప్రతి అంశంలో కూడా ప్రజలకు నాణ్యానికి రెండో వైపు చూపిస్తాం, కానీ మండలిలో మనకు బలం ఉంది, ప్రజల తరపున మండలిలో గట్టిగా పోరాడాలంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.